మహేష్ బాబు గారు మీతో ఏమైనా సలహాలు తీసుకుంటూ ఉంటారా, మీతో చర్చిస్తూ ఉంటారా? ఎప్పుడన్నా షేరింగ్ చేసుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాని నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఒక ట్రెండింగ్ అయిపోతుంది, ఏ న్యూస్ వచ్చినా బయటికి. అంటే రాజమౌళి దాంట్లో ఎక్స్పర్టైజ్ జనరల్గా మంచి సినిమాలు తీయడంతో పాటు ప్రమోషన్ ఎట్లా చేయాలి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఏది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలాంటి ఆర్టిస్టులు తీసుకోవాలి, ఇవన్నీ అతను గ్రాఫ్ చూసుకుంటే ఒకదానికి మించి ఒకటి ఉంటాయి సినిమాలు. కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు, కమర్షియల్ లైన్లో. ప్రొడ్యూసర్ ఎవరున్నా డైరెక్టర్ మొత్తం అలా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే అది హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ డైరెక్టర్. ప్రొడ్యూసర్ బాగోగులు కూడా చూడగలుగుతున్నాడు డైరెక్టర్. ఆ సినిమా వివరాలు ఏమన్నా తెలుసా మీకు? ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుద్ది అని తెలుసా? అవన్నీ యూనిట్ చెప్పుకోవాల్సిందే. కానీ అంటే అది చెప్పాను కదా, ఒక సపరేట్ స్టైల్ అతను ఏర్పరచుకున్నాడు. ఒక సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎలా మేకింగ్ చేయాలి, ఏ స్టాండర్డ్లో చేయాలి. ఇది హాలీవుడ్ దాకా వెళ్ళాడు కదా. ఇవాళ హాలీవుడ్ దాకా ఒక తెలుగు సినిమా వెళ్ళింది, లేకపోతే ఒక తెలుగు డైరెక్టరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలిసిన డైరెక్టర్ అతనే ఇండియాలో. అలాంటిది ఏర్పరచుకున్నాడు ఒక ప్లాట్ఫామ్. హీఈస్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. మీరు ఇతర సినిమాలు చూస్తూ ఉంటారా, ఇతర హీరోలు? ఎప్పుడన్నా ఓటీటీలో చూస్తున్నాను. థియేటర్